అందరికీ నమస్కారం. నా పేరు సునీల్ కుమార్ రామంచ. నేను జనగాం జిల్లా జనసేన నాయకుడిని. మరి ఈ మధ్య మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు పడితే వాళ్ళ స్థాయి ఏందో, వాళ్ళ విధి విధానాలు ఏందో ఏం తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా పరంగా చూసుకున్నా కూడా హై స్టార్డమ్ ఉన్న వ్యక్తిని మీరు అలా కించపరుస్తూ మాట్లాడడం, చెప్పులతో కుట్టడం అనేది చాలా మాకు బాధాకరమైన విషయం. మా మనోభావాలు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక నరేంద్ర మోడీ గారు, మన ప్రైమ్ మినిస్టర్ వచ్చి పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వచ్చిందంటే అది చరిత్ర. మీరు అలాంటి వ్యక్తిని పట్టుకొని మీ స్థాయి ఏందో తెలియదు, అసలు మీరు ఎవరో కూడా మాకు తెలియదు. మళ్ళీ చూసాం మా గన్పూర్ నియోజకవర్గం దగ్గర ఉన్న వాళ్ళు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతామంటే చూస్తూ కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు. ఇన్ని రోజుల దానికంటే మేము సైలెంట్గా భరించినాం కావచ్చు, కానీ ఇక మీదట మాత్రం భరించేది లేదు. ఖచ్చితంగా మీ మాటకి మాట సమాధానం చెప్తాం. ఎదురుదాడి చాలా తీవ్రంగా ఉంటుంది జనసేన తరపున నుంచి. ఇంకోటి, మీరు ఈరోజు మాట్లాడుతున్నారు తెలంగాణలో పవన్ కళ్యాణ్ అడుగు పెట్టొద్దు ఏదని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్ని కోట్ల డొనేషన్లు ఇచ్చిన ఫ్లడ్స్ వచ్చినప్పుడు, లేదంటే మొన్న కొండగట్టుకి 35 కోట్ల విరాళాలు ఇవన్నీ ఇచ్చినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదండి మీరు? అప్పుడు మీకేం సంబంధం? తెలంగాణ మీది కాదు కదా, మీరు ఎందుకు డొనేషన్ చేస్తున్నప్పుడు అప్పుడు నేర్వని నోరులు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి అడుగుతున్నాం మిమ్మల్ని. క్వశ్చన్ చేసుకోండి మీకు మీరే. అలాగే ఆయన ఇప్పుడు మూవీస్ చేసుకుంటే ఎన్నో కోట్లు సంపాదించవచ్చు ఆయన, అది మనకు కూడా తెలిసిన విషయమే. ఆయన పగలంతా రాజకీయం చేసుకుంటా, నైట్ అయినా ఆయన ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మూవీస్ చేసుకుంటా అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది ఆయనకి? ఆయన డబ్బే సంపాదించాలి అనుకుంటే మూవీస్ నుండి సంపాదించవచ్చు, లేదు అక్రమంగా సంపాదించాలి అనుకుంటే ఇటు రాజకీయాల్లో ఉండి అక్రమంగా కూడా సంపాదించవచ్చు. కాకపోతే ఆయన మార్గం ఎన్నుకోలేదు. ఏదైనా నిజాయితీగా ఉన్నాడు, రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా. అందుకే నిజాయితీగా పనిచేస్తూ నిజాయితీగా బ్రతుకుతున్నాడు ఆయన. అలాంటి వాళ్ళ మీద బురద చల్దాం అనుకుంటే మీరు జస్ట్ ఆకాశం మీదకి చూసి మీరు ఉమ్మేసుకున్నట్టే. అది మళ్ళీ మీ మీద తిరిగి వచ్చి పడుతుంది. కానీ మీరు ఏమనంటే పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగుపెట్టద్దు అంటే, ఎందుకంటే తెలంగాణ అంటే సపరేట్ దేశం అనుకుంటారా మీరు? ఇదేమన్నా యూకేనా లేకపోతే అమెరికా లాగా ఏదైనా సపరేట్ కంట్రీ అనుకుంటారా మీరు? తెలంగాణ అనేది ఇండియాలో ఒక భాగం. ఎవరైనా కూడా ఎక్కడి ప్రాంతం వాళ్ళైనా కూడా తెలంగాణకు రావచ్చు, తెలంగాణ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు తెలంగాణకు రావద్దు అంటుంది. మన తెలంగాణ మిత్రులు ఎంతోమంది తెలంగాణ కుటుంబాలు వలస వెళ్ళి వేరే రాష్ట్రాల్లో బతుకుతున్నారు. అటు ముంబై కానీ, సూరత్ కానీ, వేరే ఆంధ్రాలో వేరే పలు రాష్ట్రాల్లో వెళ్ళి బ్రతుకుతున్నారు వాళ్ళు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళు అక్కడికి పోయి వాళ్ళు బతకద్దా? వాళ్ళైనా ఎక్కడికైనా వచ్చిపోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే, ఫిలిం ఇండస్ట్రీ ఉన్నది హైదరాబాద్లో. మన పవన్ కళ్యాణ్ గారు నాట్ ఓన్లీ డిప్యూటీ సీఎం, హీఈస్ ఆల్సో ఫిలిం స్టార్. ఆయన ఫిలిం ఛాంబర్ మొత్తం ఇక్కడ హైదరాబాద్లో ఉంటే ఆయన హైదరాబాద్లో ఉండరా? ఇప్పుడు నేను హైదరాబాద్లో జాబ్ చేస్తా అండి, నేను ఉండేది గన్పూర్లో, మా కుటుంబం అంత ఉండేది. పని అక్కడ జాబ్ చేస్తూ ఉంటా. మరి నువ్వు హైదరాబాద్లో ఉండొచ్చు కదా, మరి గన్పూర్కి ఎందుకు వస్తున్నావు? మీరు మాట్లాడచ్చా? అది భావమేనా? మన పని ఉన్నప్పుడు ఒక దగ్గర ఉంటాం, మళ్ళీ మన ఫ్రీ టైంలో మన ఫ్యామిలీతో కలిసి ఉండడానికి మళ్ళీ మన చోటికి మనం వస్తాం. మీరు ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదో మాట్లాడితే కరెక్ట్ కాదు. మేము హెచ్చరిస్తున్నాం తీవ్రంగా జనసేన తరపు నుంచి. ఇప్పటి నుంచైనా ఇవన్నీ బంద్ చేసుకోండి. సోకాళ్ళు మీరు జర్నలిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు అసలు వీళ్ళు నాకు తెలిసి జర్నలిస్టులు కాదు. ఈ తులసి చందు అని ఈ రఘు మీద నాకు కొంచెం మంచి భావన ఉండే. కరెక్ట్ కాదు రగన్న, అది కరెక్ట్ కాదు. మీరు ఆత్మప్రశ్నలు చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఏందనేది మీకు అంతా తెలుసు. మీకు తెలిసి కూడా ఇట్లా మాట్లాడడం మాత్రం 100% కరెక్ట్ కాదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మన జనసేన పార్టీ తరపున నుంచి మెయిన్ హ్యాండిల్ నుంచే ఇది బ్యాక్వర్డ్స్ తీసుకుంటున్నాము. ఇక్కడ నుంచి దీన్ని ప్రొలాంగ్ చేసేది ఏం లేదు. ఇక్కడికి నేను ఎండ్ చేస్తున్న స్టోరీ అని చెప్పిన తర్వాత మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టడము, అరెస్ట్ చేసుకుని రెచ్చగొట్టడం ఇదంతా కరెక్ట్ కాదు. ఇంకోటి, పాశం యాదగిరి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, రారా పోరా అని కొడుతున్నారు. మీ వయసుకు చూసి మేము విలువిస్తున్నామండి. ఇప్పుడు మేము కూడా, నా వయసు 35 సంవత్సరాలేమో ఉంటాయి. ఇప్పుడు నేను మీరు 60 సంవత్సరాలు ఉంటారు, 70 సంవత్సరాలు ఉంటారు. మేము రారాపోర కొట్టచ్చా? తట్టుకోగలుగుతారా మీరు? మీ పిల్లలైనా మీ చుట్టాలైనా చూస్తే అది ఎంత అవమానంగా ఉంటుంది మీకు కూడా. సో మేము అలాంటి భాష మేము మాట్లాడచ్చు. మేము చదువుకున్నాం, మాకు విజ్ఞత ఉన్నది. మీరు చదువుకున్నారు కానీ మీకు విజ్ఞత లేదు. విజ్ఞత లేని చదివే కాదు అసలు. మనకు చదువుకుంటే విజ్ఞత ఉండాలి. అది పవన్ కళ్యాణ్ గారికి ఆయనే 12th వరకే చదివిలేము, కానీ ఆయనకి విజ్ఞత అపారం. అది మీరు అర్థం చేసుకోవాలి. మీరు చదువుకున్న మూర్ఖులండి మీరు. తెలంగాణ సంస్కృతి అంటే ఇదేనా? మీరంతా రౌడీజం చేసుకుంటా, ఏదో రౌడీ మాటలు మాట్లాడుకుంటా బయట చాలామంది అనుకుంటారు మీ తెలంగాణ వాళ్ళు అంటే అంత రౌడీ లెక్క మాట్లాడతారు, రౌడీ బిహేవియర్ అంటారు. అది కేవలం మీ అట్లాంటి 4-5 వల్లనే ఇదంతా ప్రొపగాండా ఇట్లా స్ప్రెడ్ అవుతుంది. తెలంగాణ అంటే మంచికి మారిపోయారు. మనకు తెలుసు, మన ఊర్లలో మనం క్యాస్ట్ బేస్డ్ ఏం చూసాం. వేరే క్యాస్ట్ వాళ్ళైనా పెద్దమ్మ, పెద్దనాన్న, బాబాయ్, పిన్ని అని పలకరించుకుంటాం మన ఊర్లల్లో. ఎక్కడ పోయినా కూడా మంచిగా ఉన్న బిడ్డ అని మాట్లాడుకునే సంస్కృతి మనది. మీరు ఇట్లాంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా, రారాకూర కొట్టుకుంటా, చెప్పులు తీసి దాడి చేసుడు ఎక్కడ వరకు కరెక్ట్ ఇది? మేము కూడా తెలంగాణ బిడ్డలమే, మాకు పౌరుషం ఉన్నది, మేము ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళమే. మరి ఇక మేము ఒకసారి మా నిజ స్వరూపం తీస్తే మాత్రం మీరు తట్టుకోలేరు, అది తీవ్రంగా ఉంటుంది. మీరు పవన్ కళ్యాణ్ని అడుగుపెట్టొద్దు అంటున్నారు. అది మీ మూర్ఖత్వం. తుఫాన్ని ఎట్లా ఆపుతారండి మీరు? నాకు అర్థం కాదు. తుఫాన్ ఆపని చూస్తా, తుఫాన్ ఆపగలుగుతారా? అంత సీన్ ఉందా? ఇట్లనే ఆంధ్రాలో కూడా అట్లనే అనుకున్నారు. మీరు ఆంధ్ర రాజకీయం ఎలక్షన్స్ ముందు ఎంత తుఫాన్ అక్కడ ఎట్లా లేచింది, జన సైనికులైనా వీర మహిళలైనా ఎంత బలంగా నిల్చున్నారో మీకు తెలుసు. అక్కడ రాజకీయాలు మార్చినాయి ఒక నైట్. ఇక్కడ కూడా జరగబోతుంది. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన చాలా బలంగా నిల్చోబోతుంది.
మీరు తీవ్ర రూపం, జనసేన తీవ్ర రూపం చూస్తారు. మీరు మమ్మల్ని ఎంత తొక్కాలని చూస్తే మేము అంత లేస్తాం. మరోసారి మీకు అందరికీ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై హింద్, జై జనసేన.